ఈరోజు డే ఇలా స్టార్ట్ అయింది. పొలం దగ్గరికి నాన్న ఎరువు బస్తాలు తీసుకురమ్మంటే తీసుకుని వెళ్తున్నాను. గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు వ్యూ కోసం అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు, కానీ పచ్చటి పొలాలు, కొంచెం కొంచెంగా కురుస్తున్నటువంటి మంచు, అప్పుడప్పుడే పడుతున్నటువంటి సూర్యకిరణాలు చూడండి. అసలు వ్యూ ఎంత అద్భుతంగా ఉంది. అసలు కెరాకి వెళ్ళడానికి అయితే వచ్చాను. వాళ్ళు వచ్చే వరకు కొద్దిసేపు వెయిటింగ్. ఇందుకే కెరాకి ఎక్కడో చెప్పలేదు కదా, వేడింగపాలెం అయితే వెళ్ళి వస్తూ ఉన్నాను. దారిలో వ్యూస్ అయితే మాత్రం అద్దరిపోయినాయి. ఈ మధ్య చాలామంది నేను ఫోన్స్ సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదని, మెసేజ్లకి సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదని కొంతమంది అడుగుతున్నారు, మరి కొంతమంది కోపపడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో అయితే చేసుకుంటూ ఉన్నారు. నేను వీడియోస్ తీస్తున్నాను కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఒక్క మొబైల్లో నుంచే తీసుకుంటాను. ఎడిట్ చేసేది కూడా ఆ మొబైల్ నుంచే. అలాగే నేను చాలా పోస్టులు రాస్తూ ఉంటాను, రాసేది కూడా అదే మొబైల్లో రాస్తాను. అలాగే పరిచయకి సంబంధించిన చాలా ఫొటోస్ కూడా ఇదే మొబైల్లో నేను ఎడిట్ చేస్తాను. ఇంక ఇది కాకుండా తెలియంది ఏముంది, షాప్ దగ్గర అలాగే భోజనాలు ఇచ్చి రావడం, మరొక వైపు పరిచర్య, మరొక వైపు కెరైలు, ఇలాగా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాను. సో ఒక్కొక్కసారి ఫ్యామిలీకి కూడా క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నానేమో అనుకుంటూ ఉంటాను. అలాగే వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉండాలి. సో కాబట్టి ఇదంతా నేను ఏదో గొప్ప ఉండని మీరు అనుకోవాలని కాదు, కానీ ఫోన్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నానో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇక తిరిగి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన ఈ వ్యాపారాల్లో మొదటి కరోనా తర్వాత అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బేకరీ అలాగే జ్యూస్ మాత్రం స్టార్ట్ చేసాం. ఈ మధ్య ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అడిషనల్గా యాడ్ చేసాము. ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు షాప్లో ఒక చెల్లి ఉండేది హెల్పర్గా. తర్వాత వ్యాపారం డౌన్ అవ్వడం, ఊళ్ళో పోటీలు పెరిగిపోవడం వల్ల ఆ చెల్లి అయితే మానేస్తుంది. తర్వాత మనం కూడా ఎక్కువ పనులు అవ్వడం వల్ల షాపు గ్రోత్ తీయడానికి ఒకరోజు క్లోజ్ చేసి ఉండేది, ఒక రోజు అయితే ఓపెన్ చేసి ఉండేది. చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే అలా ఇబ్బంది లేకుండా షాప్లో వేరే అక్కనైతే పెట్టాను. షాప్లో హెల్ప్ ఉండే అక్కైతే భోజనానికి ఇంటికి వెళ్ళింది. సో అక్క వచ్చే వరకు షాప్లో మనమే ఉండాలి. చర్చి దగ్గరికి ఈరోజు ప్రేయర్ ఉందంట. టిఫిన్స్ అయితే తీసుకురామంటే తీసుకుని వచ్చేసాను. ఊళ్ళోనే కదా, అందులోనూ చర్చి దగ్గర పని కదని అస్సలు డబ్బులు వద్దంటే కనీసం టిఫిన్ అన్నా చేయని ఆ ఆంటీ దగ్గర 100 రూపాయలు అయితే ఇచ్చారు. ఏంటో కొంతమంది ప్రేమ. 1750వ రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యింది. ఒక తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈరోజు ఆ తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా అనేక మంది నిరాశల కొరకు ఆహారం, అలాగే చిన్నపిల్లల కొరకు ఫ్రూట్స్, స్నాక్స్ కూడా తీసుకుని వెళ్తున్నాం. ఆ తమ్ముడి లోకంలో లేనప్పటికీ ఆ తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా ఆహారం ఏర్పాటు చేసినటువంటి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విడిచి వెళ్ళిన ఆ తమ్ముని యొక్క కుటుంబీకులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ఆదరణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం వీరవాసరం, దగ్గులూరు చుట్టుపక్కల నిరాశ్రలు ఎవరైతే ఉంటారో, భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారో వారికి భోజనాలు అయితే ఇచ్చేసి, ఈరోజు ఎక్కువ భోజనాలు కాబట్టి పాలకొలు అయితే వెళ్తున్నాం. డైలీ వీళ్ళకైతే ఇవ్వం. డైలీ ఇచ్చేవారు అయితే మాత్రం ఎక్కువ శాతం వృద్ధులు, వికలాంగులే ఉంటారు. సో ఎప్పుడైనా భోజనాలు ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తే కనుక సో వీళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాం. ఎవరైతే స్లమ్స్లో ఉంటారో, ఊరి చివరన ఉంటారో అలాంటి వారికి ఇస్తూ ఉంటాం. మనం ఇప్పుడు మెతుకులు ఎక్కువైతే చాలా సులభంగా పారపోస్తాం, కానీ మీరు నా వీడియోలో గమనిస్తూ ఉండొచ్చు. అవే గుప్పుడు మెతుకుల కోసం చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి ఎంత సంతోషంగా భోజనాలు వచ్చి తీసుకుంటారో. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి జీవితానికి. రోజు భోజనాలు చికెన్ కర్రీ,
వైట్ రైస్ అలాగే మజ్జిగ చారు, ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది కదా. ఒక పార్సిల్ అయితే ఆపుకొని మేమైతే సరదాగా ఒక చోట ఆగాం భోజనం చేయడానికి. ఇప్పుడు టైం ఇంచుమించు 3 అయితే అవుతుంది. భోజనాలు ఇచ్చి ఈ ప్రయాణంలో మ్యాక్సిమం ఇదే టైంకి భోజనం చేయడం అలవాటు అయిపోయింది. భోజనాలు ఎక్కువ మందికి కాబట్టి అవన్నీ కూడా ఇచ్చి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అలాగే ఊళ్ళో కొంచెం ముఖ్యమైన పనులు ఉంటే అవన్నీ చూసుకుని జస్ట్ ఇప్పుడు ఇంటికైతే వచ్చాను. మధ్యలో వీడియోస్ తీయడం కూడా అవ్వలేదు, ఎందుకంటే మొబైల్ అయితే ఆఫ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ కూడా మర్చిపోయాను. ఇప్పుడు కూడా పవర్ బ్యాంక్తోనే ఛార్జింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫోన్ ఆన్ చేసి. ఇక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మరలా షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. షాప్ అయితే క్లోజ్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాను. ఊళ్ళో వ్యాపారాలు అంటే ఎలా ఉంటాయంటే ఒక్కసారి ఎంత ఉరుకులు పరుగులు పెట్టినప్పటికీ కనీసం కూలి పని కూడా ఉండదు. షాప్ అయితే క్లోజ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు విధంగా డే అయితే కంప్లీట్ అయిపోయింది. చివరిగా ఒక విషయం, మనం సంతోషంగా ఉండడం లేదా నవ్వుకోవడం కోసం ఇతరులను హేళన చేస్తాను, ఏడిపిస్తేనే చాలు అనుకునే దగ్గర మనుషుల ఆలోచన విధానం దిగజారిపోయింది కదా.